భానుడు భగభగ మండుతూ పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాడు. ఉదయం 8 గంటలకే మండుతున్న ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరై బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ రోజు రేపు 43% డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ఉష్ణోగ్రత నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అవసరమైతే గాని మధ్యాహ్నం వేళల్లో బయటికి రావద్దని, మంచినీళ్లు, పండ్ల రసాలు, గ్లూకోజ్ లాంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మండిపోతున్న ఎండలకు జరగబోయే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు తస్మత్ జాగ్రత్త అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటలు దాటక ముందే బాణుడైతే బగబగా మండుతూ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించే రీతిలో మండిపోతున్నాడు సూర్యభగవానుడైతే. మరి మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చేసరికి నెత్తి మీద మంట పెట్టినట్టే ప్రజలైతే చాలా మండిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి ఎండలు మాత్రము చాలా తీవ్రంగా కూడా, ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉష్ణోగ్రత అయితే నమోదవుతుందని కూడా మరి ఉష్ణోగ్రత నిపుణులు కూడా వాళ్ళు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు రేపు ఎల్లుండి వరకు కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కూడా, నమోదయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా నిపుణులు అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా వీటికి తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు రోడ్ల మీదకి రావాలంటేనే ప్రజలైతే చాలా భయపడిపోతున్నారు, అల్లాడిపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోడ్ల మీదకి ఎండల తీవ్రత కొద్దీ ప్రజలు తమ పనుల మీద కూడా బయటకు వచ్చిన ప్రజలు కూడా అల్లాడిపోతూ, నీరసించిపోతూ కూడా కొన్ని చోట్ల కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈసారి గత ఏడాది కంటే ఈసారి ఎండలు మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రాబోయే రోజులలో కూడా ఇంకా 43 డిగ్రీల కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మరి అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటికి రావద్దు అని కూడా నిపుణులు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది రాత్రి వేళల్లో కూడా ఇప్పుడు ఉష్ణోగ్రత స్థాయి అనేది పెరిగే ఉష్ణోగ్రత నమోదు కాబోతుంది అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అందుకు ప్రజలు కూడా వాళ్ళకు అవసరం కొద్దీ తప్పదు అనుకుంటేనే రోడ్ల మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కెమెరామెన్ శ్రీరామ్తో నిర్మల, 6 టీవీ.